వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం కాజాగూడ హిల్స్కి అయితే వచ్చామన్నమాట. నేను హైదరాబాద్ వచ్చి 6 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ. సో నేనైతే ఎక్కువ ప్లేసెస్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ వెళ్దామని చెప్పేసి వీకెండ్ కదా అని అడుగుతుంటే వచ్చాను. సో బట్ ఫైనల్గా ఇక్కడికి వచ్చినందుకు వర్తబుల్ అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా రిఫ్రెష్మెంట్ కూడా ఉంది అనిపించిందని. ఇంత ఈ స్ట్రెస్ఫుల్ ఉన్న లైఫ్లో ఇలాంటి ప్లేసెస్కి వీకెండ్స్లో రావటం ఒక రకంగా ఓకే అనిపించింది. సో ఎర్లీగా వచ్చామన్నమాట 3:30కి అట్లా. ఎందుకంటే కొంచెం లైట్ ఉంటే నాకు వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఈ యూట్యూబ్ వల్ల కొంచెం తిరగటానికి ప్రయారిటీ ఇస్తున్నా, వెళ్ళిన చోటలా వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి. బిఫోర్ అట్లా ఉండేది కాదు. జాబ్ రాకముందు జాబ్ కోసం ట్రయల్స్, జాబ్ వచ్చిన తర్వాత రెస్ట్ కోసం ఫైట్స్, ఇవన్నీ ఉంటాయి కామనే ఇంకా. సో అప్పుడప్పుడు ఇలాంటి వాటి కొంచెం బ్రెయిన్ని రిఫ్రెష్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్కి అయితే తప్పనిసరిగా రావాలన్నమాట. ఇక్కడ కొండల మీద అయితే మామూలుగా లేదు, రాతలు, ప్రేమ రాతలు అనమాట. ప్రేమికులు రాసిన ప్రేమ లేఖలు ఇవన్నీ కూడా. మస్తు నవ్వొచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నాకు మంచిగా అనిపించింది అనమాట. విలేజ్ వైబ్ అయితే ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఎప్పుడో చిన్నప్పుడు విలేజ్ కదా మాది. సో చిన్నప్పుడు కొండలకి అట్లా రేగ్గాయలకి అని చెప్పేసి కలైకలకని వెళ్ళేవాళ్ళం. సో ఒక్కసారిగా అవన్నీ రీకాల్ అయినాయి ఈ కొండలు చూస్తే. సో ఈ సిటీలలో ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య ఈ కొండలు, ఈ రాళ్ళు చూస్తుంటే కొంచెం మంచిగా అనిపించింది. గైస్ నాకైతే ఈ ప్లేస్ చాలా రిలాక్సేషన్ అయితే ఇచ్చిందనమాట. వీకెండ్లో చాలా బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. ఖచ్చితంగా కొంచెం ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి బయటికి రావాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి తప్పనిసరిగా. సో అయినా ఇంత పెద్ద హైదరాబాద్లో ఈ ప్లేస్ని ఎలా ఖాళీగా ఉంచారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ కాజాగూడ హిల్స్ కాస్త ఇంకొన్ని రోజుల్లో విల్లాస్ పడతాయి, దట్ ఈస్ ఫర్ షూర్. ఈ హైదరాబాద్లో చిన్న చిన్న గొంతుల్లోనే బిల్డింగ్స్ కట్టే రోజుల్లో ఈ ప్లేస్ని ఖాళీగా ఉంచారంటే ఎలా నమ్ముతాను చెప్పండి. పాపం పగలగొట్టడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ డెఫినెట్గా కొన్ని డేస్లో ఇక్కడ కూడా మన బిల్డింగ్స్ అయితే తప్పనిసరిగా చూస్తామన్నమాట. ఎనీహౌ, సో అప్పటికి వచ్చేసరికల్లా మనం ఉన్న టైంని యూస్ చేసుకుంటూ కొంచెం రిలాక్స్ అయితే బెటర్. గాయస్ ఒకటైతే అనిపించింది, కొండలు ఎక్కడం అంటే హాస్టల్లో ఫ్లోర్స్ ఎక్కినంత ఈజీ కాదనిపించింది. సో కొంచెం కాళ్ళు కూడా నొప్పి వస్తూ ఉంటే మనం ఎక్కే కొద్దీ. సో ఈ ఏరియా అయితే నాకు బాగా నచ్చిందనమాట. కొంచెం స్లోప్గా ఉంది. సో నాకు వెళ్ళి ఆ రాళ్ళ దగ్గర కూర్చోవాలనిపించింది మంచిగా చక్కగా. మా ఫ్రెండ్స్ అయితే అవే పడదామా వద్దా అన్నట్టుగా ఉంటే, నువ్వు వెళ్ళింది అక్కడ కూర్చునేదని చెప్పేసి అన్నారనమాట. పోనివ్వలేదు. సో దూరంగా నిలబడి చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాను. సో అక్కడెక్కడో నెమల్స్ కనిపిస్తూ ఉన్నాయంట, అక్కడ అరుస్తూ ఉంటాయంట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో సర్లే అని చెప్పేసి విందామని ట్రై చేశాను, కానీ ఏం వినిపించలేదు. సో అక్కడ దూరం నుంచి చూస్తుంటే నెమల్స్ కనిపిస్తున్నాయని చూపిస్తున్నారు, బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. అందుకే జూమ్ చేస్తున్నా. మీకేమైనా కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట, మీకేమైనా కనిపించిందా లేదా అనేది. ఫైనల్గా అయితే బ్యాక్ టు హాస్టల్ అనమాట. అప్పటికే 5:30 అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం వేరే వర్క్ ఉండటం వల్ల. సో ఇంకెంతసేపు ఉంటాం, ఇప్పటికే 2-3 అవర్స్ ఉన్నాం కదా అని చెప్పేసి. సో ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను టైం ఉన్నప్పుడల్లా. సో వీడియోస్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఐ విల్ ట్రై టు మేక్ గుడ్ వీడియోస్ అనమాట ఇన్ ఫర్దర్. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట. సో ఇంకా ఈ వీడియో అంతే. సో ఎంజాయ్ ద వ్యూ అండ్ వీడియో. Bye bye, take care, we'll see you in the next video. Thank you so much.